గురుభే నమ. ఈరోజు సంకటహర చతుర్థి, సంకాష్టి చతుర్థి. ఇది జూన్ 14, 2025 శనివారం రోజు వస్తుంది. దాని గురించి తెలుసుకుందాం. ఇది సంకటహర గణపతి స్తోత్రం. ఇది చదువుకోండి మీరు రేపు, అంటే శనివారం రోజు జూన్ 14కి. శ్రీ గణేశుడి భక్తులకు సంకష్టి చతుర్థి వ్రతం అత్యంత ముఖ్యమైన దినాల్లో ఒకటి. ఈ రోజున భక్తులు గణపతి పట్ల అపారమైన భక్తితో ఉపవాసం మరియు ప్రార్థనలు చేస్తారు. గణేశ్వరుడి విఘ్నహర్త శక్తులు నమ్మేవారు సంకష్ట చతుర్థి రోజున ఆయనను ప్రార్థిస్తారు. ఈ ప్రార్థన ద్వారా ఆయన జీవితం సురక్షితంగా, ఏమైనా సమస్యలు లేకుండా, అడ్డంకులు దూరమయ్యేలా కోరుకుంటారు. సంకష్ట చతుర్థి ప్రతి నెల కృష్ణపక్షంలో చతుర్థి రోజు, అంటే 4వ తేదీ రోజు జరుపుకుంటారు. ప్రతి నెలకు ఈ వ్రతానికి వివిధ పేర్లు ఉంటాయి. 2025 సంకష్ట చతుర్థి జూన్ 14 శనివారం రోజు కృష్ణ పింగళ సంకష్ట చతుర్థిగా జరుపుకుంటారు. ఆ రోజు చంద్రోదయం 9:38 రాత్రి హైదరాబాద్ టైం ఇది. ఈ రోజున చంద్రుని దర్శనం చేసుకున్న తర్వాత మాత్రం ఉపవాసం పూర్తి చేసుకోవాలి. భక్తులు గణేశ చతుర్థి వ్రతను కథను వింటారు మరియు ఓం గం గణపతే నమః అని మంత్రం జపిస్తారు. ఈ వ్రతం ఆధ్యాత్మిక శాంతిని, సంపదలను మరియు జీవితంలో సుఖశాంతులను కలిగిస్తుంది. ఇది మామూలుగా మనం వచ్చే వినాయక చవితి కాదండి, భాద్రపద మాసాలు చూసుకునేది. ఆగస్టులో వచ్చే వినాయక చవితి కాదు ఇది. ఇది నెలలో వచ్చేదన్నమాట. ఇది వేరే. కృష్ణ పింగళ సంకష్ట చతుర్థి అమాంత, అంటే అమావాస్య అంతంగా. హిందూ పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసము, పౌర్ణిమంత ఆషాఢ మాసము యొక్క కృష్ణపక్ష చతుర్థిన కృష్ణ పింగళి సంకష్ట చతుర్థిగా జరుపుకుంటారు. అంటే మనకి ఇంకా సౌత్ ఇండియాలో ఇంకా జ్యేష్ఠ మాసం నడుస్తుంది, నార్త్ ఇండియాలో ఆషాఢ మాసం వచ్చేసింది. వాళ్ళు కృష్ణపక్షం నుంచి వాళ్ళకు కొత్త నెల స్టార్ట్ అవుతుంది, మనకు శుక్లపక్షం నుంచి కొత్త నెల స్టార్ట్ అవుతుంది. అందుకే మనకన్నా వాళ్ళు 15 రోజుల ముందు ఉంటారు. అందుకే మనకి ఇంకా జ్యేష్ఠ మాసం ఉంది, వాళ్ళకి ఆషాఢ మాసం ఉంది. ఇప్పుడు నడుస్తుంది వాళ్ళకు. ఏదైనా సరే కృష్ణపక్షంలోని 4వ రోజు సంకటహార చతుర్థి జరుపుకోవాలి. ఓకే. ఈ రోజున కృష్ణ పింగళ స్వరూపంలో గణేశుని ఆరాధిస్తారు. ఈ రూపంలో గణపతి బాబా యొక్క వర్ణం ముదురు గోధుమ లేదా కృష్ణ మరియు నలుపు పింగళ రంగులో మిశ్రమం ఉండడం వల్ల ఆయనను కృష్ణ పింగళగా పిలుస్తారు. ఈ రోజున శ్రీ గణేశ్వరుని పూజించడం ద్వారా జీవితంలో అన్ని రంగాలు విజయం సాధించవచ్చు. సంకష్ట తిథిని గణపతి ఆరాధన అత్యుత్తమంగా సమయంగా భావిస్తారు. సంకష్ట వ్రత ప్రాముఖ్యత. సంకష్ట చతుర్థిన భక్తితో ఓం గణపతి నమః అనే మంత్రాన్ని జపిస్తే జీవితంలో అన్ని రకాల అడ్డంకులు, సమస్యలు నాశనం అవుతాయి. ఈ వ్రతంలో చంద్రోదయ సమయంలో ఉన్న చంద్రోదయ చతుర్థిని ప్రధానంగా పాటిస్తారు. ఈ రోజున షోడశోపచార పూజ, అంటే 16 విధాల ఆరాధనలు ద్వారా శ్రీ గణపతిని ఆరాధిస్తారు. సంకష్టి అనే పదానికి అర్థం సంకట అంటే కష్టాలు, సమస్యలు. అష్టి అంటే తొలగించడం, సమస్యలు నివారించేది. ఈ రోజున భక్తులు గణపతిని ప్రార్థిస్తారు. జీవితంలో తమ అడ్డంకులన్నింటినీ, సంకటాలను తొలగించమని కోరుకుంటారు. సంకష్టి చతుర్థి వ్రత విధానం. సంకష్టి చతుర్థి రోజు ఉపవాసం మరియు ప్రార్థన భక్తులతో కూడిన పవిత్ర దినం. ఈ వ్రత విధులు ఇతర హిందూ వ్రతాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండవు, సేమ్ ఉంటుంది. అదర్ వ్రత ప్రారంభ విధి. ఈ వ్రతాన్ని శనివారం, ఆదివారం ప్రారంభిస్తే తెల్లవారుజామున, ఎందుకంటే మనం ఈసారి శనివారం వచ్చింది. కొందరు శనివారం పొద్దున స్టార్ట్ చేసి శనివారం రాత్రికి, అంటే చంద్రదర్శనం అయిపోగానే ఆపేస్తారు. కొంతమంది శనివారం రాత్రికి స్టార్ట్ చేసి ఆదివారం రాత్రి దాకా మళ్ళీ చంద్రుని చూసాక ఆపేస్తారు. మీకు శక్తి కలదు, మీరు ఎట్లా చేసుకుంటే అట్లా చేసుకోండి. ఓకే. తెల్లవారుజామున లేచి స్నానం చేయండి. ఇంటి మందిరాన్ని శుభ్రం చేసి గణేశుడి విగ్రహం ఉన్న చోట కొత్త వస్త్రంతో అలంకరించండి. పూజా స్థలాన్ని పువ్వులు లేదా ముగ్గులు, కొత్త బట్టలతో అందంగా అమర్చండి. ఉపవాస నియమాలు. ఉపవాసం సూర్యోదయ సమయంలో ప్రారంభించాలి. పగటిపూట కేవలం నీరు, పండ్లు మాత్రమే తీసుకోండి. మనస్సును శాంతంగా ఉంచుకోండి. ఇతరులపై దుర్మార్గ పదాలు మాట్లాడకూడదు. చంద్రోదయ దర్శనం. సాయంత్రం చంద్రుని దర్శించిన తర్వాత మాత్రం ఉపవాసం విరమించాలి. చంద్రునికి ఆర్ఘ్యం ఇవ్వండి.
ఈ వ్రతాన్ని శ్రద్ధగా పాటిస్తే శ్రీ గణేశ్వరుని కృప వల్ల మీ జీవితంలో సుఖం, సంపద మరియు విజయాలు లభిస్తాయి. వ్రత ఫలితాలు: ఈ రోజున ఉపవాసం ఉండి గణపతిని ఆరాధిస్తే ఆయన కృప వల్ల ఐశ్వర్యము, సంపద, మంచి ఆరోగ్యము, విజయం, అన్ని కార్యాల్లో శుభపరిమాణాలు లభిస్తాయి. సంకష్ట చతుర్థి వ్రతం భక్తుల జీవితాన్ని సుఖమయంగా, సాఫల్యంగా నింపే శక్తి ఉంది. కృష్ణ పింగళ జ్యేష్ఠ సంకష్ట చతుర్థి వ్రత కథ. అంటే ప్రతి వ్రతానికి వేరే వేరే కథ ఉంటుందన్నమాట. అంటే ప్రతి నెలలో వచ్చే సంకటహార చతుర్థికి వేరే వేరే కథ ఉంటుంది. కృష్ణ పింగళకి స్టోరీ అనమాట. కృష్ణ పింగళ గణేశుడి ఆరాధన. జ్యేష్ఠ ఆషాఢ మాసంలో కృష్ణపక్షాన చతుర్థిన కృష్ణ పింగళ స్వరూపంలో గణేశుడిని ఆరాధిస్తారు. ఈ ఆరాధన విధి విధానం ప్రకారం జరగాలి కదా. ద్వాపర యుగంలో మహేష్మతి సామ్రాజ్యాన్ని మహిజిత్ అనే ధర్మాత్ముడైన రాజు పాలించేవాడు. అతని ప్రజలను తన పిల్లలుగా కాపాడేవాడు. చాలా మంచి రాజు అనమాట. కానీ సంతానం లేకపోవడం వల్ల అతని రాజ్యవైభవంలో సంతోషం లేకుండా పోయింది. వేదాలు చెప్తున్నట్లు అపుత్రస్య గతిర్నాస్తి, సంతానం లేని వ్యక్తి జీవితం వ్యర్థం. అటువంటి వ్యక్తి తర్పణం చేస్తే, అంటే పితృదేవతలకు తర్పణం వేస్తే ఆ నీరు వేడిగా మారి నీరు వేడిగా అవుతుంది అన్నమాట. వేడి నీరు అవుతుంది. నీరు వేడిగా మారి పితరులను చేరుతుంది. రాజు ఈ సమస్యపై ఎంత ఆలోచించి పుత్రప్రాప్తికి తపస్సులు, యజ్ఞాలు, దాన ధర్మాలు చేసినా ఫలితం రాలేదు. కాలక్రమేణా అతను వృద్ధుడయ్యాడు, కానీ సంతానం కలగలేదు. అంతే. అతను పండిత బ్రాహ్మణులను మరియు ప్రజలను సమావేశపరిచి తన దుఃఖాన్ని వ్యక్తం చేశాడు. పూజ్యులైన బ్రాహ్మణులారా, నేను ఎప్పుడూ పాపం చేయలేదు, ప్రజలను అన్యాయంగా పీడించలేదు, స్త్రీలను అపహరించలేదు, న్యాయంగా రాజ్యం పాలించాను. అయినా నాకు సంతానం లేదు. ఎందుకు? బ్రాహ్మణులు ఇలా సమాధానం ఇచ్చారు: మహారాజా, మేము మీకోసం ప్రయత్నిస్తాం. వెంటనే వారు అరణ్యానికి వెళ్ళి లోమశ మహర్షిని కలిశారు. ఆ ముని బ్రహ్మ లాంటి తపస్సు చేసేవాడు, వేదజ్ఞాని మరియు అమరుడు. ప్రతి కల్పాంతంలో అతనికి ఒక వెంట్రుక రాలేదు. అందుకే అతని లోమశ ఋషి అని పేరు వచ్చింది. ప్రజలు మరియు రాజు లోమశ మహర్షిని ప్రణామం చేసి తమ బాధను వివరించారు. మహర్షి, మా రాజు మహిజిత్ ధర్మాత్ముడు, కానీ సంతానహీనుడు. దయచేసి ఏమి చేయాలో మార్గదర్శనం చేయండి అని కోరుకున్నారు. లోమశ ఋషి ఇలా అన్నారు: ఆషాఢ కృష్ణ చతుర్థిన కృష్ణ పింగళ గణేశ స్వరూపాన్ని పూజించండి. ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించి బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం చేయండి. అప్పుడు మీ రాజుకు ఒక పుత్రుడు కలుగుతాడు అని చెప్పాడు. రాజు ఈ విధానం ప్రకారం వ్రతం చేశాడు. అతని భార్య సుదక్షిణకు ఒక సుందరమైన గుణవంతుడైన పుత్రుని జన్మనిచ్చింది. వ్రత ఫలితాలు: ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వారికి సంతానము, ఐశ్వర్యము, శత్రువులపై విజయం లభిస్తుంది. ఈ కథను విన్నవారు లేదా చదివినవారు జీవితంలో అడ్డంకులు తొలగి విజయం సాధిస్తారు. ధన్యవాదాలు.